skills. Process skills lo jodiki when scientists try to find a question, answer and to a question, when they use the thinking of tools are called a scientific process skills అని చెప్తున్నాం. Okay, so what Saket plans investigated? Saket collect the seashells in his visit to the beach. Okay, the Saket are going to a beach. బీచ్కి వెళ్ళినప్పుడు అతను ఏం కలెక్ట్ చేసుకొచ్చాడంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద షీ సెల్స్ని అతను కలెక్ట్ చేసుకురావడం అనేది జరిగింది. సెల్స్ ఆర్ డిఫరెంట్ సైజ్ అండ్ షేప్. ఆ సెల్స్ అన్ని కూడా డిఫరెంట్ సైజ్ అండ్ షేప్లో ఉండటం అనేది అతను ఐడెంటిఫై చేశాడు. అయితే ఆ డిఫరెంట్ సైజ్ షేప్లో ఉండగా అన్నీ సేమ్గా ఉంటాయంటే నో, డిఫరెంట్ సైజులో ఉండటం అనేది జరిగింది. కొన్ని కోన్ షేప్లో ఉంటాయి, కొన్ని ఏమో రౌండ్ షేప్లో ఉంటాయి, కొన్ని ఏమో వైట్ కలర్లో ఉంటాయి, కొన్ని ఏమో రెడ్ కలర్లో ఉన్నాయి. అంటే వాటి యొక్క షీ సెల్స్ యొక్క కలరు కానీ లేదా సైజు కానీ షేప్ కానీ డిఫరెంట్గా ఉండటం అనేది తను ఐడెంటిఫై చేశాడు. ఎవరు? హూ ఆర్ దట్ వన్? ద సాకేత్ వారు ఐడెంటిఫై ఫర్ ద డిఫరెంట్ షీ సెల్స్ని ఐడెంటిఫై చేయడం. వాటిలో అవి ఎక్కడ కలెక్ట్ చేసుకొచ్చాడమ్మా అంటే బీచ్లో కలెక్ట్ చేసుకురావడం అనేది జరిగింది. అయితే ఈ సెల్స్ ఆర్ డిఫరెంట్ సైజ్ అండ్ షేప్లో ఉండడం అతను ఐడెంటిఫై చేయడం అనేది జరిగిందంట. ఓకే, దిస్ ఈజ్ ద సాకేత్ ప్లాన్స్ ఇన్వెస్టిగేట్లో మనం దీన్ని ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ సాకేత్ యూజెస్ ద ప్రాసెస్ స్కిల్స్. అయితే అతను ఆ ప్రాసెస్ స్కిల్స్ని ఎలా యూజ్ చేశాడు, ఇన్వాల్వ్ చేశాడు ప్రాసెస్ స్కిల్స్లో. సాకేత్ how Saket uses the process skills. How Saket uses the process skills. అయితే how Saket uses the process skills. Saket plans investigated. అంటే సాకేత్ ప్లాన్స్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేశాడంట? ఏం చెప్తున్నాం? ద సాకేత్ ఆర్ గోయింగ్ టు ఏ షీ సెల్ బీచ్ దట్ హ్యావ్ కలెక్టెడ్ ఫ్రమ్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద షీ సెల్స్ని అతను కలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఓకే, వాటిలో జరిగి షెల్స్ ఆర్ డిఫరెంట్ సైజ్ అండ్ షేప్. అయితే అతను కలెక్ట్ చేసినటువంటి అవన్నీ కూడా మనకి ఎలాంటి సైజులో ఉన్నాయంటే డిఫరెంట్ సైజ్ అండ్ షేప్ని కలిగి ఉండటం అనేది అతను ఐడెంటిఫై చేశాడు. హౌ సాకేత్ యూజెస్ ద ప్రాసెస్ స్కిల్స్. ఆ సాకేత్ ఆ స్కిల్స్ని ఎలా ప్రాసెస్ చేశాడంట? ఈ హౌ సాకేత్ యూజెస్ ద ప్రాసెస్ స్కిల్స్. ఆ ప్రాసెస్ స్కిల్స్లోకి ఎలా ఇన్వాల్వ్ చేశాడు సాకేత్ చూడండి. He observed the cells and compares their size. He observed the cells and compares their size, shape and shapes and color. Okay, he observed the shells and compares their size, shape and color. అయితే ఇతను సాకేత్ ఇన్వెస్టిగేషన్, సాకేత్ ప్లాన్స్ ఆర్ ఇన్వెస్టిగేటెడ్ అనుకున్నాం. ఈ సాకేత్ ప్లాన్స్ ఇన్వెస్టిగేట్ చేసిన వాటిలో ప్రాసెస్ స్కిల్స్లోకి ఎలా ఇన్వాల్వ్ చేశాడంట? ఆ షెల్స్ యొక్క కంపేర్స్, అంటే ఆ సెల్స్ని కంపేర్ చేసుకున్నాడు. అంటే రౌండ్గా ఉన్నవి ఒకవైపు, కోన్ షేప్లో ఉన్నవి ఒకవైపు, ఇలా అతను ఏం చేశాడంటే వాటిని కంపేర్ చేసుకొని డిఫరెంట్గా పెట్టేశాడు. అయితే ఒకదానికి ఉన్నటువంటి సైజు, షేప్ని అలాగే కలర్ని అతను ఇన్వెస్టిగేషన్ చేశాడు. అంటే ప్రాసెస్ స్కిల్స్లోకి ఇన్వాల్వ్ చేశాడంట. అలాగే క్లాసిఫైస్ the cells first into group based their size and their group based their shape. అంటే the cells first into groups based their size, the cells the first group based the cells, then into group based in their shape,
ఓకే. అయితే ఇతను క్లాసిఫై చేసేటువంటి అప్పుడు ద సెల్స్ దట్ ఫస్ట్ ఇంటూ గ్రూప్ బేస్డ్ సైజ్ ద సెకండ్ గ్రూప్ బేస్డ్ ఇన్ దేర్ షేప్ మీద ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది చేశాడు. హౌ సాకెట్ ప్లాన్స్ ఇన్వెస్టిగేటెడ్ మీన్స్ ద సాకెట్స్ కరెక్టెడ్ ద షీ షెల్స్ ఇన్ ఏ బీచ్ and shells are different size and shape. Okay, how Saket uses the process skills. He observed the shells and compares their size, shape and color. ఈ సైజ్ కానీ షేప్ కానీ కలర్స్ మీద అతను ఇన్వెస్టిగేటింగ్ చేయడం అనేది జరిగింది. క్లాసిఫైస్ ద సెల్స్ ఫస్ట్ ఇంటూ గ్రూప్ బేస్డ్ అండ్ సైజ్ అండ్ ద సెల్స్ గ్రూప్ బేస్డ్ దేర్ షేప్, వాటి మీద ఇన్వెస్టిగేటింగ్ చేయడం అనేది చేశాడంటమ్మా. Next, what Charita plans investigate? Okay, what Charita plans investigate. What Charita plans investigate. Okay, what Charita plans investigate లో వచ్చేటప్పటికి Charita is interested in learning what makes the size and shape and rock. Charita investigate to learning to makes the size and shape and rock of a rock. అయితే ఈ చరిత ఈ ప్లాన్స్ ఇన్వెస్టిగేటెడ్లో వచ్చేటప్పటికి చరిత ఇన్వెస్టిగేటెడ్ ఆర్ లెర్నింగ్ టు ద మేక్ ఏ సైజ్ షేప్ అండ్ రాక్. అంటే ఒక రాక్స్ని తీసుకొని రాక్ యొక్క సైజుని షేప్ని ఇన్వెస్టిగేటింగ్ చేయడం అనేది చేసింది. అంటే ఆ ప్లాన్ని అమ్మాయి లెర్నింగ్ చేసింది, అంటే నేర్చుకుంది. అంటే తను ఆ రాక్ యొక్క సైజుని షేప్ని ఐడెంటిఫై చేయాలని చేయడం అనేది చేసిందంటమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికి షీ కలెక్ట్ ద 3 rocks measured. She collect the 3 rocks measure their masses and put the rocks in jar. Put the rocks in a jar. Okay, she collect the Charita investigated learning to the makes a size and shape of the rock. అంటే ఇన్ కేస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద రాక్స్ని తీసుకొచ్చింది తను. ఆ రాక్స్ యొక్క సైజుని షేప్ని డిఫరెంట్గా ఉండటం అనేది తను ఐడెంటిఫికేషన్ చేసింది. అంటే ఆ రాక్ యొక్క సైజు షేప్ అనేటువంటిది డిఫరెంట్గా ఉండటం అనేది తను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. షీ కలెక్టెడ్ టు ద 3 rocks measured their mass put the rocks in a jar. అయితే ఒక్కొక్క అంటే 3 రాక్స్ని తీసుకొచ్చింది కదా తను. ఆ 3 రాక్స్ని ఏం చేసిందమ్మా అంటే ఇలా డిఫరెంట్ జార్స్లో, అంటే ఇలా వాటి యొక్క 3 రాక్స్ని తీసుకొని 3 జార్స్లో వేసేసింది వాటి యొక్క సైజుని. అంటే ఏవైనా డిజాల్వ్డ్ అవుతాయో లేదో వాటర్లో అని తను ఐడెంటిఫై చేయడం కోసం 3 రాక్స్ తీసుకొని 3 రాక్స్ని ఇలా బీకర్లో వేసేసి వాటిని డిజాల్వ్ చేయడానికి అమ్మాయి క్లోజ్ ఐడెంటిఫికేషన్ చేసింది. షీ కలెక్టెడ్ ద 3 rocks measured their masses put the rocks in a jar. ఆ రాక్స్లో ఆ జార్లో పెట్టేసేయటం అనేది చేసిందంట. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి యూనిట్ శాండ్ అండ్ వాటర్ విత్ శాండ్ అండ్ వాటర్. షీ సేక్స్ ద రాక్ ఎవ్రీడే ఫర్ ఏ వీక్. అయితే తను ఏం చేసిందంట, ఈ రాక్స్ ఏమైనా శాండ్గా చేంజ్ అయినాయా లేకపోతే వాటర్ యాడ్ చేసింది, శాండ్ అండ్ వాటర్ అనేది యాడ్ చేసింది.
యాడ్ చేసి ఇవి ఏమైనా డిజాల్వ్ అవుతున్నాయా లేదా అనేది తను ఐడెంటిఫికేషన్ చేస్తూ ఒక 1 వీక్ వరకు అలాగా ఉంచేసేసిందంట. అంటే వాట్ చరిత ప్లాన్స్ ఇన్వెస్టిగేటెడ్ మీన్స్ ద చరిత ఇన్వెస్టిగేటెడ్ రైడింగ్ టు ద మేక్స్ a size and shape of the rocks. She collected the 3 rocks, measures and masses to the put a jars in a rocks. అంటే 3 మెజర్స్లో ఉన్నటువంటి రాక్స్ని తీసుకొని తను 3 జార్స్లో పెట్టేసేసి వాటిని అలా ఉంచేసిందమ్మ ఒక 1 వీక్ వరకు. వాటికి వాటర్ శాండ్ యాడ్ చేసి వాటిని అలా కంటిన్యూగా 1 వీక్ వరకు అలా ఉంచేయడం అనేది చేసింది. ఎవరు? హూ దట్ వన్ దట్ చరిత ఈజ్ ఇన్వెస్టిగేటెడ్ టు ద రాక్స్. తను రాక్స్ మీద వర్క్ చేయడం అనేది చేసింది. షీ షేక్స్ ద రాక్స్ ఎవ్రీడే ఫర్ ఏ వీక్. అతను ఆ రాక్స్ని ఎవ్రీడే విజిట్ చేస్తూ 1 వీక్ వరకు అలా కంటిన్యూగా వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండటం అనేది చేసింది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి మనం నౌ డిస్కస్ అబౌట్ ద సాకేత్ ప్లాన్స్ ఇన్వెస్టిగేటెడ్. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి చరిత ప్లాన్స్ ఇన్వెస్టిగేటెడ్ చేసాం. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి వాట్ ప్లాన్స్ ఇన్వెస్టిగేటెడ్. Aravind wants to find out the light. What plans investigate? What plans investigate? Aravind wants to find out the light. Aravind wants to find out the light switch. Aravind wants to find out the light switch and in his bedroom box. Aravind wants to find out the light switch in his bedroom box. అతని బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ స్విచ్ లైట్స్ని తను ఐడెంటిఫై చేశాడు, ఇన్వెస్టిగేటింగ్ చేశాడంట. అతని బెడ్రూమ్లో ఉన్నటువంటి లైట్స్ స్విచెస్ గురించి అతను ఓకే అరవింద్కి వాటికి కావాల్సినటువంటి లైట్ స్విచ్ని అతను ఇన్వెస్టిగేటింగ్ చేసేటప్పుడు కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటమ్మా అంటే బ్యాటరీస్, అలాగే ఫ్లాష్ లైట్ బల్బ్, అలాగే బ్యాటరీస్, ఫ్లాష్ లైట్ బల్బ్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బ్యాటరీస్ అండ్ ఫ్లాష్ లైట్ బల్బ్స్. నెక్స్ట్ వన్ బల్బ్ హోల్డర్ అండ్ పేపర్ క్లిప్ and help them. Okay. What plans investigated? Aravind wants to find out the light switch in his bedroom box. అతని బెడ్రూమ్లో ఉన్నటువంటి ఆ లైట్ అనేది వర్క్ చేయడం గురించి తను ఇన్వెస్టిగేటింగ్ చేయాలన్నాడు. వాటికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏంటమ్మా అంటే తను బ్యాటరీస్, ఫ్లాష్ లైట్ బల్బు, అలాగే బల్బు హోల్డరు, నెక్స్ట్ పేపర్ క్లిప్ అండ్ హెల్ప్ దమ్. వాటిని అతని హెల్ప్గా తీసుకున్నాడంట. ఓకే, ఎవరు గోర్ దట్ వన్? అరవింద్ ఉచ్చి మెటీరియల్స్ ఆర్ లుకింగ్ ఫర్ ద ఉచ్చి ఫేజ్ మీద ఇన్వెస్టిగేటింగ్ చేశాడు అంటే లైట్ మీద ఇన్వెస్టిగేటింగ్ చేశాడు. లైట్ అండ్ స్విచ్ మీద ఇన్వెస్టిగేటింగ్ చేయడం అనేది చేశాడు. ఆ వాటిలో చెప్పి బ్యాటరీస్, ఫ్లాష్ లైట్ బల్బు హోల్డర్, అలాగే పేపర్ క్లిప్ అండ్ హెల్ప్ వాటిని హెల్ప్గా తీసుకోవడం అనేది చేశాడండి. హౌ అరవింద్ యూజెస్ ద ప్రాసెస్ స్కిల్స్. అయితే హౌ అరవింద్ investigate the process skills. How Aravind investigate the process skills.
he decided to use the he decided to use the he decided to use the model of the switch and the wires in the wall. Model of the switch in the model of the switch in the wires in the walls. Okay, he decided how Arvind investigated the process skills. Ade Arvind investigated the which item, the light wires మీద in bedroom have a light wires or light switches are present that have that థింక్ చేశాడు. అతను ఇన్వెస్టిగేటింగ్ చేశాడు. ఆ ఇన్వెస్టిగేటింగ్ చేయడానికి కావాల్సినటువంటి మెటీరియల్స్ ఏం తీసుకున్నాడు అంటే బ్యాటరీస్ తీసుకున్నాడు, ఫ్లాష్ లైట్ బ్యాటరీస్ తీసుకున్నాడు, అలాగే పేపర్ క్లిప్ తీసుకున్నాడు, అలాగే బల్బ్ హోల్డర్లు తీసుకోవడం అనేది చేశాడు. అవి చేసుకొని ఆ ప్లాన్ని ఎలా ప్రాసెస్ స్కిల్స్లోకి ఇన్వెస్టిగేటింగ్ చేశాడు అంటే హీ డిసైడెడ్ టు యూజ్ ద మోడల్ ఆఫ్ ద స్విచ్ అండ్ వైర్స్ ఇన్ ద వాల్. ఆ వాల్లో ఉన్నటువంటి వాల్కి మోడల్లో ఉన్నటువంటి స్విచెస్ కానీ వైర్స్ని కానీ అతను వాల్స్లోకి ఇన్సర్ట్ చేయడం అనేది చేశాడంట. నెక్స్ట్ పాయింట్, టు బి కనెక్టెడ్ టు మేక్ బల్బ్ గ్లో. ఆ రెండింటి ఎప్పుడైతే ఇట్ కెన్ బి కనెక్టెడ్ టు బల్బ్ గ్లో. ఎప్పుడైతే వాటిని కనెక్ట్ చేశాడంటే స్విచ్చెస్కి వైర్స్కి ఎప్పుడైతే కనెక్ట్ చేశాడో, వాల్స్లో ఉన్నటువంటి ఆ స్విచ్చెస్కి వైర్స్కి ఎప్పుడైతే కనెక్ట్ చేశాడో ఆటోమేటికల్లీ ద బల్బ్ గ్లో. ఎప్పుడైతే వాటిని కనెక్ట్ చేయగానే వైర్ని స్విచ్చెస్ని కనెక్ట్ చేయగానే మనకి ఏం గ్లో అయిందమ్మా అంటే బల్బ్ అనేటువంటిది గ్లో అవడం అనేది తను అబ్జర్వ్ చేశాడంట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇట్ ఇన్ఫర్స్ that moving paper clip, the flow of electricity and turn of the light. ఎప్పుడైతే దానికి పేపర్ క్లిప్ని అటాచ్ చేశాడో ఆటోమేటికల్లీ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ is turn off the light. అంటే ఆటోమేటికల్లీ తను ఏం చేశాడు, ఈ డిసైడెడ్ టు యూజ్ ద మోడల్ ఆఫ్ ద స్విచ్ ఇన్ ద వైర్స్ ఇన్ ద వాల్స్. వాటి స్విచ్ అలాగే వాల్స్లోకి ఇన్సర్ట్ చేయడం అనేది జరిగింది వైర్స్ని. ఇట్ కెన్ బి కనెక్టెడ్ టు ఎ బల్బ్. ఆ వైర్ని స్విచ్చెస్ని కనెక్ట్ చేసి బల్బుకి కనెక్షన్ ఇవ్వగానే బల్బ్ విల్ బి గ్లో. ఆటోమేటికల్లీ ద బల్బుకి ఏం చేశాడు, పేపర్ క్లిప్ని అటాచ్ చేశాడు. ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ టర్న్ ఆఫ్ టు ద బల్బ్. లైట్ని ఎప్పుడైతే దానికి పేపర్ క్లిప్ని అటాచ్ చేశాడో అటాచ్ చేశాడు ఆటోమేటికల్లీ ద లైట్ అనేటువంటిది స్టాప్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ద టుడే టాపిక్. వన్స్ అగైన్ రిపీటెడ్ ఫర్ ద ప్రాసెస్ స్కిల్స్. When scientists try to find an answer and to a question and they use the sense of a thinking experiment and they use thinking tools are called as a process skills. Process skills means when scientists try to find an answer or a question to thinking tools of they uses when they try to find out the answer and a question to find out to the questions and the thinking of tools are called a process skill. The process skills lo chatti what Saket plants investigated, seashells are identified for a beach and different size shape gurinchi discuss cheyadam. Alage next one vacheyappadiki Saket plants Arvind plants investigation. Next vacheyappadiki manam Arvind plants Saket plants అలాగే అరవింద్ ప్లాంట్స్ చరితా ప్లాంట్స్ ఇన్వెస్టిగేటింగ్ మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సాకెట్ ప్లాంట్స్లో వచ్చేటప్పటికి ద సాకెట్ ఆర్ గోయింగ్ టు ఏ బీచ్ ఇన్ డిఫరెంట్ సైజెస్ షేప్ ఆఫ్ ద షీషల్స్ని అతను ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి చరితా ప్లాంట్స్ ఇన్వెస్టిగేటింగ్లో వచ్చేటప్పటికి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాయిల్స్ని రాక్స్ని తీసుకొని డిఫరెంట్ బీకర్స్లో తను పెట్టేసేసి 1 వీక్ వరకు దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉండడం అనేది తను ఐడెంటిఫై చేయడం అనేది ఇన్వెస్టిగేటింగ్ చేయడం అనేది మనం చూసాం. అలాగే అరవింద్ ప్లాంట్స్ ఇన్వెస్టిగేటింగ్లో వచ్చేటప్పటికి అరవింద్ ప్లాంట్స్లో వచ్చేటప్పటికి
వచ్చేటప్పటికి డిఫరెంట్ స్విచెస్ అండ్ లైట్ని గ్లో అవడం గురించి తను ఇన్వెస్టిగేటింగ్ చేయడం, వాటికి సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేటప్పుడు బ్యాటరీస్ కావచ్చు, పేపర్ క్లిప్స్ కావచ్చు, లేకపోతే ఫ్లాష్ లైట్ హోల్డర్స్ కావచ్చు, లైట్ హోల్డర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసుకుని తను ఆ లైట్ గ్లోయింగ్ని తను ఐడెంటిఫికేషన్ చేయడం, ఎప్పుడైతే వాటి యొక్క లైట్స్ వాల్స్ ఆఫ్ స్విచ్స్ అండ్ వాల్స్ కనెక్షన్ ఇచ్చినప్పుడు బల్బ్ అనేది గ్లో అవ్వడం మనం చూసాం. దానికి రిపీటెడ్గా పేపర్ క్లిప్ని ఎప్పుడైతే యాడ్ చేస్తారో ఆటోమేటికల్లీ ద ఎలక్ట్రిసిటీ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ టర్న్ ఆఫ్ ద లైట్, ఎప్పుడైతే ఫ్లో ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ టర్న్ ఆఫ్ ద లైట్ని ఆఫ్ చేయడం అనేది జరిగింది. టుడే టాపిక్ ఓకే. టుడే నెక్స్ట్ క్లాస్ విల్ బి డిస్కస్ రిమైనింగ్ వన్. ఓకే, టుడే హోంవర్క్ వచ్చేటప్పటికి రీడ్ అండ్ రైట్ what Charita plans investigating. What Saket plans investigating. Investigate. What is the Saket plans investigating? ఈ క్వశ్చన్ని రీడ్ అండ్ రైట్ చేసి వాట్సాప్లో క్వశ్చన్ పంపించండి అమ్మా. ఓకే, మీకు బుక్స్ అనేవి నోట్బుక్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నోట్బుక్స్ వచ్చి తప్పనిసరిగా అందరూ నోట్బుక్స్ తీసుకోవాలి, అందరూ ప్రాపర్ వేలో ఉంచాలి. కాబట్టి నోట్బుక్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. మార్నింగ్ 9 to 1 వరకు మనకి స్టాఫ్ అవైలబుల్గా ఉన్నారు. కాబట్టి మీకు నోట్బుక్స్ ఎవరికైతే అవసరమై ఉన్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా వచ్చి నోట్బుక్స్ అనేవి తీసుకోండి. మీకు మెటీరియల్స్ అనేవి ఇంకా రాలేదు కాబట్టి నోట్బుక్స్ మాత్రం తీసుకెళ్ళండి. ఓకే, నెక్స్ట్ క్లాస్ విల్ డిస్కస్ రిమైనింగ్ వన్. హోంవర్క్ మాత్రం రీడ్ అండ్ రైట్ వాట్ ఈస్ ద సాకేత్ ప్లాన్స్ ఇన్వెస్టిగేట్. క్వశ్చన్ రీడ్ చేసి రైట్ చేసి వాట్సాప్లో హోంవర్క్ పంపించండి. మీకు ఎస్టర్డే నుంచి మీకు అటెండెన్స్ వేస్తున్నారు. ఇన్ కేసు ఎవరైనా హోంవర్క్ అన్న పంపించకపోతే ఆబ్సెంట్ పడింది. కాబట్టి రిమైనింగ్ జరిగేటువంటివి మీకు ప్రాబ్లమాటిక్ అవుతాయి. కాబట్టి కంపల్సరీగా హోంవర్క్ రైట్ చేసి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్ డిస్కస్ రిమైనింగ్.